ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి ప్రణామాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి విశిష్ట కార్యక్రమము సత్యము శివం సుందరం 6వ భాగము గ్రంథపట్నం చేసేవారు శ్రీమతి డాక్టర్ జిఎల్ సరస్వతి గారు, సీనియర్ బాల వికాస్ గురువు, సీనియర్ సేవాదళ్, స్వామితో అత్యంతమైనటువంటి సన్నిహితమైనటువంటి అనుభవాలు పంచుకున్నటువంటి వ్యక్తి. వారి చేత ఇవాళ గ్రంథపట్నం ఉంటుంది. మరి వారికి స్వామి యొక్క దివ్యాశీస్సులు నిండు మెండుగా ఉండాలని మా అధినేత దంపతుల యొక్క శుభకామనలతోటి, మా ఆత్మీయ సోదర సోదరిమణుల యొక్క మరి శుభాకాంక్షలతోటి వారు పురోగమించాలని స్వామిని ప్రార్థిస్తూ సుస్వాగతం. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య శ్రీ చరణాలకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ, నేడు సత్యం శివం సుందరంలో అద్భుతమైన అవకాశాన్ని కలిగించినటువంటి అహం సత్యబోధక అధినేత పూజ్యులు ఆత్మీయ సోదరులు శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి శ్రీమతి వరలక్ష్మి గారికి హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనందరినీ ప్రోత్సహిస్తూ, మనకి వెనకాల సపోర్ట్గా ఉంటూ, మనం ఏమీ అక్కర్లేకుండా అట్టిపండవలసినట్టుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆత్మీయ సోదరులు పూజ్యులు శ్రీ పేసపాటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు. ఎంతో భక్తి శ్రద్ధలతోటి, వినయ విధేయతతోటి, క్రమశిక్షణతో ఈ కార్యక్రమ నిర్వహణలో సహకారం అందిస్తున్నటువంటి శ్రీ ఎం పార్థసారథి గారికి, శ్రీమతి పద్మాబయ్యనకు కూడా హృదయపూర్వక నమస్సులు ఆశీస్సులు అందిస్తూ, ప్రేమ స్వరూపులైన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు స్వామి ఇటువంటి అద్భుతమైన అనుగ్రహాన్ని కలిగించినటువంటి స్వామికి మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మనము సత్యం శివం సుందరం 6వ భాగం గ్రంథపఠనంలో ఉన్నాము. ఇది 2008 మే ముద్రణ. ఇందులో మనం 3వ అధ్యాయము 3వ టాపిక్ నవీన మేనేజర్స్ అనే టాపిక్లో ఉన్నాము. ఈరోజు నేను పఠనం చేయబోయే పేజీ 59 సాయిన. మన సోదరిమణి జీవీఎన్ రత్నం గారు ఎంబీఏ గురించి స్వామి సత్యసాయి ఇన్స్టిట్యూట్లో ప్రారంభించబోయే ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం గురించి, దాంట్లో సెహగల్ డీన్గా వ్యవహరిస్తున్నటువంటి వారి అనుభవాల గురించి ఇందులో తెలియజేయడం జరిగింది. అది కొంచెం పునశ్చరణ, కొన్ని సెంటెన్సెస్ పునశ్చరణ చేసుకొని మనం ముందుకు వెళదాం. ఇక్కడ డీన్ అంటే మనందరికీ తెలుసండి, అధ్యాపకులకి ఏ విభాగం అయితే ఉందో ఆ విభాగంలో అధ్యాపకులకి, తర్వాత ఆ ప్రిన్సిపాల్కి, ఆ పైన ఉన్న స్థానమే డీన్ స్థానం. ఏదైనా డీన్ పర్మిషన్తోనే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అటువంటి గొప్ప బాధ్యతని సెహగల్ గారికి స్వామి అందించారు. ఏ విధంగా అందించారంటే, స్వామి వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. మొన్న వారు చదివిన దాంట్లో ఆ ఇంటర్వ్యూ గురించి కొద్దిగా తెలియజేసుకున్నాం. ఇక్కడ స్వామి ఎంబీఏ పెట్టడానికి కారణం కూడా ఏమిటంటే, ఒకసారి స్వామి ఒక విద్యార్థిని పిలిచి నువ్వేం చదువుతున్నావు అని అడిగారు స్వామి. స్వామి ఎంబీఏ అన్నాడు. ఎంబీఏ అంటే ఏమిటి అన్నారు స్వామి. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ స్వామి అన్నారు. కాదు, ఎంబీఏ అంటే మైండ్ బాడీ ఆత్మ. చాలాసార్లు మన సోదరులు ఇక్కడ ముచ్చటించడం జరిగింది. అంటే స్వామి ఈ మైండ్ బాడీ ఆత్మ ఎంబీఏని ఎందుకు చెప్పారంటే, ఈ మామూలు లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా మెల్లిమెల్లిగా వాళ్ళు పెంపొందింప చేయడానికి స్వామి ఇటువంటి ఉదాహరణలు విద్యార్థులకు చెప్పేవారు. ఇప్పుడు సెహగల్ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆ ఇంటర్వ్యూలో స్వామి అడుగుతున్నారు అనమాట. మొట్టమొదటి ఇంటర్వ్యూ చెప్తున్నాడు. మీ ఇన్స్టిట్యూట్లో సేగల్ గారిని స్వామి అడుగుతున్నారు, మీ ఇన్స్టిట్యూట్లో ఎందరు చదువుకుంటున్నారు అని భగవాన్ నన్ను అడిగారు. స్వామి, నేను ఇప్పుడు రాంచీలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మేనేజ్మెంట్ శిక్షణ సంస్థను చూసుకుంటున్నాను. ఇక్కడ మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే వ్యాపార నిర్వహణ విభాగం అన్నమాట. వ్యాపార నిర్వహణ విభాగం, అందులో శిక్షణ చూసుకుంటున్నానని చెప్పారు. కంటిన్యూయర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో భాగంగా తమ కార్యనిర్వహణ నైపుణ్యాలని పెంపొందించడం కోసం 30 మంది సీనియర్, అంటే ఉద్యోగంలో పక్కగా కొంచెం సీనియర్ మోస్ట్లో ఉన్నవాళ్ళు, మధ్య తరగతి స్థాయి ఆఫీసర్లు, అంటే హై కేడర్లో ఉన్న వాళ్ళకి ఆ శిక్షణ అవసరం లేదు, లోయర్ కేడర్లో ఉన్న వాళ్ళకి ఆ శిక్షణ అవసరం లేదు, మధ్య స్థాయి ఆఫీసర్లకి స్వల్ప వ్యవధి శిక్షణ కోసం వస్తారు అన్నాను. ఇప్పుడు నీవు చేస్తున్న పని కన్నా ఎంబీఏ పూర్తి పని వేరుగా ఉంటుంది కదా, అంటే వారు చేసే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నారు, అయితే ఎంబీఏ అంటే ఇక్కడ వ్యాపార నిర్వహణ గురించి తెలియచేయాలి, అది వేరుగా ఉంటుంది కదా అని అడిగితే, స్వామి, నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సాయంత్రం వేళల్లో ఎంబీఏ విద్యార్థులు కూడా చెప్తున్నాను అని వారు సమాధానం ఇచ్చినప్పుడు, స్వామి చాలా మంచిది, వచ్చే నెల మేము మా ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాల ఎంబీఏ కోర్సు మొదలు పెడుతున్నాము, అంటే సత్సాయి హయ్యర్ లెర్నింగ్ సైన్సెస్లో మొదలు పెట్టబోయే ముందు జరిగిన సన్నివేశం అన్నమాట. నీవు ఇక్కడికి వచ్చి మా విద్యార్థులకి పాఠాలు చెప్పగలవా అడిగింది ఎవరండి? భగవంతుడు. ఆయన కాదంటారా? స్వామి, నన్ను అట్లా అనుకోగా అడగడంలో నేను పూర్తిగా వినీతుడినే అయిపోయాను. అంతేకాకుండా భగవంతుడే తను ఉండే చోటికి నన్ను పిలవడం నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. దాంతో నేను ఉద్రేకం అంటే అక్కడ కోపం కాదు, ఆనందంతో వచ్చే ఉద్రేకం అనమాట. స్వామి సంతోషంగా పనిచేస్తానన్నారు. ఇక్కడ ఉద్రేకం అంటే ఉద్రేకాలు రకరకాలు ఉన్నాయి, ఇది ఆనందంతో ఉత్సాహంతో ఉద్రేకంతో సంతోషంగా చేస్తాను స్వామి అన్నారు. స్వామి ఎంతో సంతోషపడి లేచి బయటికి వెళ్ళి వైస్ ఛాన్సలర్ డాక్టర్ సరాఫ్ అని లోపలికి పిలిచారు. మన మీదనే మనం ఆధారపడడంపై నాకు అది ఒక పాఠం. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నన్ను డెప్యుటేషన్ మీద ఈ ఇన్స్టిట్యూట్కి తేవడంలో, డెప్యుటేషన్ అంటే కొంతకాలం అక్కడ డెప్యుటేషన్గా పంపిస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఎవరైనా లేనప్పుడు డెప్యుటేషన్ మీద ఒక హెడ్ మాస్టర్ లేరనుకోండి, అక్కడ డెప్యుటేషన్ మీద ఇంకో స్కూల్ నుంచి హెడ్ మాస్టర్ వస్తూ ఉంటారు, మనకి ఇక్కడ మాస్టర్ తెలుస్తుంది. వీరిని కూడా అలా పంపించారు. అవసరం ఉందని చేయమని చెప్పడానికి ముందు ఎంతగానో మనం కాంక్షించే మన ముందు అడుగుతాము. మరి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కోరుకునేది పాద నమస్కారం కదా, ఆ పాద నమస్కారాన్ని స్వామి ప్రసాదించారు. మనం కాంక్షించే మనం కోరుకునే పాద నమస్కారాన్ని స్వామి ప్రసాదించారని వారు నా వైపుకి తిరిగి వచ్చే నెల ఆరంభంలో ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్లో చేరు అని అన్నారు. అది స్వామి నాకు ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ అని సెహగల్ గారు తెలియజేశారు. ఈరోజు తర్వాత పారాగ్రాఫ్. 1986 ఆగస్టు 2 నాడు సెహగల్ బిజినెస్ మేనేజ్మెంట్ శాఖ డీన్గా చేరాడు. ఇందాక డీన్ అంటే చెప్పాను కదండి, అధ్యాపకులకు అందరికీ అధిపతి అనమాట. వ్యాపార నిర్వహణ విభాగానికి వారు అధిపతిగా వారిని అందరూ అపాయింట్ చేశారు. ఒక్క వారం రోజుల్లో ఎంబీఏలో ప్రవేశం కోసం రాత పరీక్షల్ని, ఇంటర్వ్యూని నిర్వహించారు. మామూలుగా రిటర్న్ టెస్టులు, ఇంటర్వ్యూలు చేస్తారు కదా. 27 విద్యార్థులను ఎంపిక చేసి 20వ తేదీ కల్లా క్లాసులో చేరమన్నారు. 21 నాడు ప్రారంభోత్సవం అయ్యాక వెంటనే తరగతులు మొదలయ్యాయి. విద్యార్థులతోనూ అధ్యాపకులతోనూ స్వామి నిరంతరం ఎట్లా అనుబంధంతో ఉంటారో హెగల్ ఈ క్రింది విధంగా వివరించారు. నిజంగా స్వామి నా ప్రాపర్టీ అంతా విద్యార్థులే అంటారు. స్వామి విద్యార్థులతో చాలా ఇంటరాక్ట్ అవుతారు. స్టూడెంట్స్ కూడా స్వామితోటి వారి సందేహాలన్నీ అడుగుతూ ఉంటారు స్వామిని ఎన్నో సందర్భాల్లో. నిజంగా అందుకంటే ఈ స్వామి చెప్పేదంతా కూడా విద్యార్థుల ద్వారా వాళ్ళని మెసెంజర్స్గా ఉపయోగించుకుని మనందరికీ తెలియజేస్తున్నారన్నమాట. ఈ తర్వాత ఎంబీఏ కోర్సుపై స్వామి ఎంతో శ్రద్ధ వహించారు. వారి విద్యార్థులను, అధ్యాపకులను ప్రతిరోజు సాయంత్రాలలో మందిర్లో కలిసి మాట్లాడటమే కాకుండా
వారి సమస్యలకు, సందేహాలకు, మేనేజ్మెంట్ సమస్యలపై నూతన దృక్కోణాలను చూపుతూ అప్పుడప్పుడు ఉపన్యాసాలు కూడా ఇస్తూ ఉండేవారు. స్వామి యూనివర్సిటీలో ఈ ఒక్కటే కాదండి, స్వామి ప్రతిదీ చూసుకుంటారు. ఒక యూనివర్సిటీ కాదు, ప్రశాంతి మందిరంలో కాఫీ పోయడం దగ్గర నుంచి ఈ మొత్తం విశ్వవిద్యాలయాలు, వైద్యాలయాల ప్రతి చిన్న విషయాన్ని కూడా స్వామి చూసుకుంటారు. ఈ సందర్భంగా స్వామి ప్రతిదీ కూడా వాళ్ళ సందేహాల్ని తీరుస్తూ, స్వామి చూడండి గురువులకే గురువు, మాస్టర్స్కే మాస్టర్, ఆయనకి రాని సబ్జెక్ట్ లేదు, ఆయన తెలియని విషయం లేదు, ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. మరి ఈ స్వామి నిజంగా ప్రతి చిన్న విషయం చూసుకుంటారు. ఏంటంటే ఒక చిన్న మనందరికీ తెలుసున్నది, ఒకసారి స్వామి కాలేజీ చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడు మన అనిల్ కుమార్ గారు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఉన్నప్పుడు స్వామి వాష్రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ చూసేట, చూసిన తర్వాత అది చిరాగ్గా ఉందిట. అనిల్ కుమార్ ఏంటి ఇలా ఉంది అంటే, మనిషిని పెట్టి శుభ్రం చేయిస్తాను స్వామి, పొరపాటు ఏంటంటే అంటే అన్నీ నువ్వు చూసుకోవాలి కదా, బాత్రూమ్కో ప్రిన్సిపాలు, ఇంకో ప్రిన్సిపాల్, ఇంతమంది ఉండరు కదా అని స్వామి తెలియజేసి స్వామిని కూడా చేసి ప్రతి సందేశాన్ని మనకి అందించారండి. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ అని చెప్తాం కదా, ఇటువంటి కోర్సులన్నీ కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అధీనంలో ఉంటాయి. ఎంబీఏ కోర్సులోని ప్రతి సెమిస్టర్లోనూ కనీస పక్షంగా 6 సబ్జెక్టులు ఉండాలని నిర్దేశించగా, అంటే యూజీసీ ఏం చెప్తుందంటే అందులో 6 సబ్జెక్టులే ఉండాలని, అది మామూలుగా వాళ్ళ నామ్స్ అవి, వాళ్ళ రూల్స్ అవి. మేము 7వ సబ్జెక్టు ప్రతి సెమిస్టర్కి పెట్టాము. అది మరి ఇది పెట్టారండి, దీనికి దీని స్వామి పెట్టారనమాట. అది ఎందుకు పెట్టారంటే స్వామి బిజినెస్లో నైతికత, విలువల ప్రాధాన్యం గురించి పెట్టారు స్వామి. ఒక వేరే దాని ఆరో దాన్ని కూడా పెట్టారన్నమాట. 7. మొదటి సెమిస్టర్లో భారతీయ సంస్కృతి విలువలు అని ఒక పేపర్ ఉన్నది. అంటే మన భారతీయ సంస్కృతి గురించి ఒక పేపర్ పెట్టారన్నమాట. మొదటి రోజుల్లో ఈ పేపర్ ఆధునిక వ్యాపార ప్రపంచంలో ఎలా పనికి వస్తుంది అని పిల్లలు అనుకునేవారు. మేము ఎంత ప్రయత్నించినా దాని ప్రయోజకత్వాన్ని పిల్లల చేత ఒప్పించలేకపోయేవాళ్ళం. అంటే పిల్లలు అనుకునేవారు, స్వామి ఎందుకు పెట్టారు భారతీయ సంస్కృతి, అసలు భారతీయ సంస్కృతి వ్యాపారానికి సంబంధం ఏంటి, అందులో ప్రస్తుత వ్యాపార పరిస్థితుల్లో ఇది ఎక్కడ పనిచేస్తుంది అని చెబితే వీళ్ళు ఎంత చెప్పినా కూడా పిల్లలు దానికి సమాధానం పడేవట్టారు. ఈ ఇన్స్టిట్యూట్లోని కోర్సుకి భారతీయ దృక్కోణం తప్పక ఉండాలని మా ఆకాంక్ష కాబట్టి అది మమ్మల్ని కలుగుతూ ఉండింది. మా సమస్యను స్వామికి మేము నివేదించే లోపలే మరుసటి ఆదివారం ఎంబీఏ విద్యార్థులకి, అధ్యాపకులకి తాను ఉపన్యసిస్తున్నట్టుగా ప్రకటించారు. మన మనసులో డౌట్ రాగానే స్వామికి తెలిసిపోతుంది, అన్నీ చదవగలను, అందరూ హృదయాలు చదవగలరు. 1986 సెప్టెంబర్ 7వ తేదీన వారు విశ్వవిద్యాలయానికి వచ్చి వ్యాపారంలో భారతీయ సంస్కృతి విలువలు, ఈహెచ్వి ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా స్వామి పెట్టారు. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూస్ అని కూడా పెట్టారు స్వామి. అసలు ఎంత చక్కటి విద్యా విధానాన్ని స్వామి పెట్టారండి అన్న అంశం మీద సవివరంగా ప్రేరణాత్మకంగా ఉపన్యసించారు. అది విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో గొప్ప అనుభూతి. దాంతో ఇక ఆ విషయం మీద పిల్లలకు ఎటువంటి సందేహానికి తావు లేకుండా పోయింది. ఇక అధ్యాపకులకేమో మంచి లోచూపు కలిగి ఒక విషయం మీద ఒప్పించడానికి తర్కము, విషయము దొరికింది. తర్వాత ఆదివారాల్లో మరో 2 ఉపన్యాసాలు స్వామి ఇచ్చారు. 14 సెప్టెంబర్ నాడు స్వామి కమ్యూనికేషన్ మీద మాట్లాడి ఆ విషయాన్ని ఎంతగానో విశదీకరించారు. ఇక్కడ కమ్యూనికేషన్ అంటే ఒక విషయాన్ని ఇంకో విషయానికి పంపించడమే కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ప్రమాదమైందండి. ఎందుకంటే ఒక విషయం మనం ఇక్కడ వింటాము, దాన్ని పూర్తిగా వినము, దాన్ని ఇంకో చోట కమ్యూనికేట్ చేసేప్పుడు అది వేరే విధంగా వెళ్ళిపోతుంది. చూసారా, మనకి స్వామి అని చెప్తారు, దీక్షిత్ గారు, కాకా దీక్షిత్ గారు, స్వామి శ్రీ సాయి అవతారం చాలించిన 8 సంవత్సరాల తర్వాత వస్తానంటే 8 సంవత్సరాలు బాలుడిగా వస్తారని రాసుకున్నారు. అది కమ్యూనికేషన్ గ్యాప్ అన్నమాట. అంటే సరిగా విని వినకుండా మనం మాట్లాడే మాటలు, ఈ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంటుంది, చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఈ గుండెని, అది కమ్యూనికేషన్ ఏం చెప్తున్నారంటే గుండె నుంచి గుండెకి మాట్లాడమని,
అంటే దాపర్కం లేకంగా మాట్లాడేవాడు. మనస్సు, మాట, కర్మల ఏకతతో మాట్లాడాలి అని స్వామి అన్నారు. బహిరంగ అంటే త్రికరణ శుద్ధిగా మాట్లాడాలని చెప్తున్నారు స్వామి. బహిరంగ సభల్లో మాట్లాడమన్న కళను గురించి కూడా స్వామి ఆ ఉపన్యాసంలో తెలిపారు. ప్రతి విషయం స్వామి చక్కగా తెలియపరిచారు. మనం ఆచరించడమే ముఖ్యం. ఉపన్యాసం చివరిలో స్వామి హఠాత్తుగా చేతిని పెద్ద పెద్ద వస్తులాలుగా అంటే గుండ్రంగా అన్నమాట తిప్పి ఎంతో అందంగా ఉన్న పథకాన్ని సృష్టించారు. దాని మీద మధ్య భాగంలో వర్షస్థలం దాకా ఉన్న స్వామి బొమ్మ, దాని చుట్టూతా బంగారంతో పొదిగిన అనేక విలువైన రత్నాలు ఉన్నాయి. అందరూ చూడడం కోసం వారు దాన్ని పట్టుకోగా ఆశ్చర్యకరమైన దాని సౌందర్యానికి మేము ముగ్ధులమయ్యాము. అక్కడ ఉన్న వాళ్ళం కొద్ది మందిమే కావడం చేత దాని దగ్గర నుంచి చూడడం కోసం అందరి చేతుల్లోకి దాన్ని స్వామి తిప్పారు. ఇలా స్వామి అరచేతుల్లోంచి రావడం, దగ్గర నుంచి చూసే అవకాశం స్వామి నాకు కూడా కల్పించారండి. చాలా దగ్గర అరచేయి పెడతారు, ఆ ఒక్కసారి మూసి తెరుస్తారు, అందులోంచి రకరకాలు వస్తుంది. ఆ పథకంలో దివ్యకళ అణువణువున స్పష్టంగా కనిపించింది. ఆ అండాకారంలో ఉంది, అంటే గుడ్డు ఆకారం అన్నమాట. సుమారు 2 అంగుళాల వెడల్పుతో ఉన్నది. దాన్ని తిరిగి స్వామికి ఇచ్చినప్పుడు స్వామి దాన్ని తమ పిడికెట్లో పెట్టుకొని, అంటే మళ్ళీ మూసి సర్దుపెట్టులో పెట్టుకుని 3 సార్లు దాని మీద తమ శ్వాసను ఊదారు. మళ్ళీ దాన్ని పట్టుకుని కూర్చున్న వాళ్ళకు చూపించారు. వారి శ్వాస శక్తి చేత అది రూపు మారి పూర్తిగా కొత్త పథకమయ్యి మునుపటి కన్నా ఆకర్షణీయంగా మారింది. దాంతో వాతావరణం అంతా అనిర్వచనీయమైన ఆశ్చర్యానందాలతో ఉత్తేజితమైంది. స్వామి ఏదైనా చేయగలిగింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తమలపాకు ఈనెలు తీయడము, వాటిని చిలకలుగా చేయడము, మళ్ళీ దాన్ని ఎగిరించడము, అదేవిధంగా కోతులు సృష్టించడము, దానికి వెంటనే దాన్ని ఒక అరటిపండు తినిపించడము, దాన్ని మళ్ళీ మాయం చేయడం. మన కళ్ళతో చూస్తుండగానే మన ఎదురుగానే స్వామి ఎంతో విశిష్టమైన లీలలు మహిమలు మనకి చూపించారు. మనం చూస్తాం కూడా. అలాగే ఈ పథకాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దారు స్వామి. స్వామి కొత్తగా సృష్టించిన దాన్ని తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి దస్తీతో దాన్ని కట్టివేశారు. దస్తీ అంటే ఇక్కడ రుమాలు. స్వామి దగ్గర ఎప్పుడు 2 కర్చీఫ్స్ ఉంటాయి కదా, ఆ కర్చీఫ్తో దాన్ని కట్టివేశారు, చేతి రుమాలు. కాసేపటి తర్వాత వారు దస్తీని తీసివేయగా ఆ పథకము మాయమైంది. సృష్టి స్థితి లయకారకుడు స్వామి అనడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంది? వారు అప్పుడు ఆశ్చర్యంతో చూస్తున్న పిల్లలతో స్వామి కేవలం తన సంకల్పంతో ఏమైనా చేయగలరు, వారు మగపిల్లలు ఆడపిల్లలుగా, ఆడపిల్లలను మగపిల్లలుగా చేయగలరు అని అన్నారు. చమత్కారం అన్నమాట ఇది. దాంతో గంభీరంగా ఉన్న ఆ పరిస్థితుల్లో నవ్వులు నిండే. నిజంగా మగపిల్లలు ఆడపిల్లలుగా, ఆడపిల్లలు మగపిల్లలుగా మార్చగలరు, కానీ వాళ్ళ జన్మ ఎందుకు వచ్చిందో అది గడవాలి. అందరూ ఒక్కసారిగా నవ్వారు. చమత్కారంగా ఎవరైనా మగపిల్లలు ఇక్కడ ఆడపిల్లలు కావాలనుకుంటే కాదలుచుకున్నారా అని ప్రశ్నించడంతో అక్కడ చమత్కారాలు చేస్తారండి స్వామి. వాతావరణం ఇంకా తేలిక పడిపోయింది. దాంతో అలాంటప్పుడు ఈ పిల్లల్లో ఎవరైనా కాస్త బుర్రలో ఏమైనా ఉన్నా అన్నీ పోయి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దాంతో పిల్లలు సర్వత్రా చూడగలిగిన స్వామి చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఆసక్తికరంగాను విజ్ఞానదాయకంగాను ఉన్న ఆ సమావేశం చివరిలో స్వామి ఒక కొత్త ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ని స్విచ్ చేసి ప్రారంభించారు. ప్రొజెక్టర్ అన్నమాట, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. అంటే మనకి కరెంట్ లాగా పనిచేస్తుంది కదా, కరెంట్ పోయినప్పుడు మనం ప్రొజెక్టర్స్ వాడుతూ ఉంటాము, అలాంటి ప్రొజెక్టర్. దాని మీద 2 అమూల్యమైన అద్భుతమైన శబ్దాలు రాశారు. అది ఏమిటంటే విత్ లవ్, ప్రేమతో అని. వారి అమితమైన ఇక్కడ అసి అని పడిందండి. అమితమైన ప్రేమ ఈ విశాల విశ్వాన్ని ప్రాజెక్టు చేయడానికి, ఆ చిన్న ప్రాజెక్టును ప్రారంభించడానికి వేదం చూడలేదు. ఒక చిన్న హై స్కూల్తో పెట్టింది ఈరోజు యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ కాదు, శ్రీ సత్యసాయి యూనివర్సిటీ వరల్డ్ వైడ్ అయిపోయిందంటే ఒక చిన్న స్కూల్ ఎంత పెద్ద ప్రాజెక్టుగా మారింది. అలాగే స్వామి ఒక చిన్న ప్రాజెక్టు మొదలుపెట్టి ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి ఆ విధంగా ముందు చిన్న ప్రాజెక్టుతో ప్రారంభిస్తారు. వాళ్ళకి
పనులు కాక ఆటలే అయి మనసుకు ఉల్లాసాన్ని కలిగించాయి. MBA పిల్లలకి 27 ఆగస్టు 1986 నాడు సాయి గోపాలం సన్నిధిలో, స్వామి సన్నిధిలో అనమాట, మందిరం. ఆ సాయి కృష్ణుడే, ఆ శ్రీకృష్ణ పరమాత్మే సాయి కృష్ణుడు కదా. ఆ సాయి గోపాలం సన్నిధిలో మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు తాము గోపబాలురై అందంగా అలంకరించిన గోవుల ఊరేగింపును నడిపించే అవకాశం కలిగి ధన్యత పొందారు. స్వామి 60వ జన్మదినోత్సవానికి అసలు స్వామి ఎంత బాగా ప్రేమిస్తారు, అన్ని జీవరాశుల్ని ప్రేమిస్తారు, చక్కగా ఆ పావురాన్ని ఎగరవేస్తారు. అలాగే మరి ఆ గోవుల్ని 60వ జన్మదినోత్సవానికి 60 గోవులతోటి గోశాలను కూడా నిర్మించారు స్వామి. వాళ్ళు ఆ గోపాలను ఏం చేస్తారంటే అందంగా చక్కగా అలంకరించి ఆ గోవులు ఊరేగింపుని నడిపించే అవకాశం కలిగి ధన్యత పొందారు. భగవానికి అర్పితమైన అంబారీతో అలంకరించబడిన సాయి గీత రాతి తీరితో ముందు నడుస్తుండగా ఆ ఊరేగింపు మందిరంలోకి ప్రవేశించగా చూస్తున్న వాళ్ళ కళ్ళకి అదొక విందుగా అనిపించింది. స్వామి సాయి గీత గురించి మనందరికీ తెలిసింది. సాయి గీతని ఎంత బాగా చూసుకునేవారంటే, ఎంత ప్రేమ అంటే, స్వామి పుత్రిక అన్నమాట, ప్రేమ పుత్రిక సాయి గీత. దానికి స్వామి చేయించని ఆభరణాలు లేవండి. ఎన్ని ఆభరణాలు చేయించారు, ఎందుకంటే కళ్ళతో చూసాను నేను ఆ సన్నివేశాన్ని. ఎప్పుడు బర్త్డే రోజు అది రావడము, స్వామికి దాని మాల వేయడము, అది కొబ్బరికాయ అందివ్వడము, ఇవన్నీ కూడా ఎంత టీవీగా నడుచుకుంటూ వస్తుంది అనమాట. అంత రాజు దానికి ఎన్ని అలంకారాలు, ఎన్ని ఆభరణాలు చేయించారు స్వామి. మందిరం, ఆ ఊరేగి మందిరంలో ప్రవేశించగా చూస్తున్న వాళ్ళ కళ్ళకి అదొక విందుగా అనిపించింది. విధంగా ఆ విందులో పాల్గొనే అవకాశం కూడా స్వామి కల్పించారు. గోవుల కట్టుత్రాళ్లను నవీన యుగ మేనేజ్మెంట్ పట్టుకోవడం అన్నది భారతీయ సంస్కృతికి ప్రధాన ఐశ్వర్యం. గోవుల కట్టుతాళ్లను నవీన యుగ మేనేజ్మెంట్ అంటే, గోవుల కట్టుతాళ్ళు అంటే మన మనసుని కంట్రోల్ చేసుకుని పట్టుకోవడం అన్నది భారతీయ సంస్కృతికి ప్రధాన ఐశ్వర్యం. గోవులు కావడం అన్నదాన్ని సూచిస్తుంది. భగవాన్ మంచి మంచి ఫలాలను ఆ ఏనుగునకు, ఆవులకు ఎంతో ప్రేమతో తినిపిస్తూ ఆ గోవులతోనూ గోపాలతోనూ చాలాసేపు గడిపారు. బాబా సాన్నిహిత్యం యొక్క ఆనందాన్ని పొందేటటువంటి విశిష్టమైన సదవకాశాలని వారికి బాబా వారు మరెన్నో సందర్భాల్లో ఇచ్చారు. అలాంటి ఒక మంచి అవకాశాన్ని గురించి ప్రొఫెసర్ సెహగల్ చెప్పిన కథ ఈ కింద ఇస్తున్నారంటున్నారు రచయిత. 17వ సెప్టెంబర్ సాయంత్రం వేళ స్వామి నాతో, సెహగల్ గారితో, రేపు ఉదయం 7:30 గంటలకి మందిరం వెనకనున్న గణేష మండపం దగ్గర MBA పిల్లలను, అధ్యాపకులను సమావేశపరచు. మిమ్మల్ని అందరినీ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి తీసుకుని వెళ్తాను. మిమ్మల్ని అందరినీ దగ్గరలో ఉన్న ఒక గ్రామానికి తీసుకువెడతాను అంటే, స్వామికి గ్రామాలంటే చాలా 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 ఇష్టం అని అన్నారు. ఆ శుభవార్త మా అందరిలో ఎంతో ఆనందోత్సాహాన్ని కలిగించి జరగబోతున్న దాని గురించి ఎదురు చూసేటట్టు చేసింది. స్వామి తీసుకెళ్తారంటే ఆనందం కదా. మర్నాటి ఉదయం నిర్ణీత స్థలంలో ఒక బస్సు, ఒక కారు ఎదురు చూస్తున్నాయి. స్వామి ముందే ఆదేశించినట్లుగా పిల్లలందరూ బస్సులోకి, అధ్యాపకులందరూ కారులోకి ఎక్కారు. అంటే అధ్యాపకులు తక్కువగా ఉంటారు, పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఏర్పాటు చేశారు. అందరూ సమానమే. కొద్ది నిమిషాల తర్వాత ఆశ్రమంలో పనిచేసే ఒక ఆయన అక్కడికి వచ్చి, మేమంతా ధర్మవరానికి వెళ్ళే దారిలో 18 మైళ్ళ దూరంలో ఉన్న మైలేపల్లి గ్రామానికి వెళ్ళాలని స్వామి ఆదేశించినట్లుగా చెప్పి, వారు మమ్మల్ని అక్కడ కలుస్తామని చెప్పమన్నట్లుగా చెప్పాడు. మేము గ్రామానికి వెళ్ళేటప్పటికీ ఆ గ్రామంలో పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. ఊరంతా రంగురంగుల అలంకరణతో నిండిపోయింది. పెద్ద జనసమూహం స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఉదయం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వారు నిర్మించిన ఒక కొత్త దేవాలయము, ఒక కమ్యూనిటీ హాల్ను స్వామి ప్రారంభించారు. స్వామి రాగానే ఆ గ్రామస్తులు వారిని
ఘనంగా స్వాగతించి వారు తమ గ్రామానికి వచ్చిన ఆనందంలో నాట్యం చేశారో అన్నట్లుగా ఉంది. నాదస్వర మంగళవాద్యాలు, మధుర సంగీతము, వేద మంత్రోచ్చారణల నడుమ స్వామి దేవాలయంలోనికి ప్రవేశించాం. ఇవాళ కూడా మనం రుద్ర పారాయణతో ఇందులోకి ప్రవేశించాం. వారి వేదికను సమీపిస్తూ తమ హస్తాన్ని తిప్పి నవరత్నాలు సృష్టించి విగ్రహ ప్రతిష్ఠ కోసం పీఠం మీద గీచిన చాళ్లలో వాటిని ఉంచారు. అప్పుడు విగ్రహాలు ఆ పీఠం మీద ప్రతిష్ఠింపబడ్డాయి. ప్రతిష్టాపనోత్సవం తర్వాత దేవాలయ ప్రవేశం దగ్గర ఉన్న సిమెంట్ వేదిక మీదకి విసిరి స్వామి అనేక కొబ్బరికాయలు కొట్టారు. స్వామి కొబ్బరికాయలు కొట్టే విధానం కూడా చాలా తమాషాగా ఉంటుంది. ఓకాయతో కొడుతూ ఉంటారు. టప్ప ఎంత నిమిషాలు సెకండ్ల మీద కొట్టేస్తుంటారు స్వామి. కొబ్బరికాయలు కొట్టారు. ఆ పగిలిన కొబ్బరి చిప్పలన్నీ అన్ని దిక్కులా ఎగిరిపడి కొబ్బరి నీడు చుట్టూతా ఉన్న అందరి మీద చిందేటంత బలంగా వారు ఆ కొబ్బరికాయలను విసిరి కొట్టారు. వారి రోబు వారు ధరించిన అంగీ కూడా చివరకు పూర్తిగా తెలిసిపోయింది. ఆ దేవాలయానికి ఆనుకొని ఉన్న కమ్యూనిటీ హాల్ని కూడా స్వామి ప్రారంభించారు. ప్రతి చిన్నదాన్ని కూడా గ్రామాల్లో ఏర్పాటు చేసుకుని చిన్ని మందిరాలను కూడా స్వామి ప్రారంభించారండి. స్వామికి చిన్న పెద్ద లేదు, ప్రతి దానికి స్వామి మంచి ఆచరించి చూపిస్తాడు. హారతి ప్రసాద వితరణలో ఆ కార్యక్రమం ముగిసింది. దాంతో మేము ప్రశాంతి నిలయానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చింది. అప్పుడు స్వామి అధ్యాపకులను కూడా విద్యార్థులతో పాటే బస్సులోకి ఎక్కమనడమే కాక స్వయంగా తాము కూడా ఆ బస్సు ఎక్కడంతో మా ఆనందోత్సాహాలు అవధి లేకుండా పోయింది. వారు వచ్చి నా పక్కగా కూర్చుని నా వేదిక ఉన్న ఉంగరాన్ని చూస్తూ చిలిపిగా, ఈ ఉంగరం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారు. నన్ను దానికి నేను జూలైలో మీరు ఇచ్చారు స్వామి అన్నాను. దానికి వారు ఆశ్చర్యంగా, ఓహో నేను ఇచ్చిందా ఇది అని జ్ఞాపకం లేనట్లుగా నటన అనమాట, లేదా నాటక చూస్తారు కదా అంటూ ఆ ఉంగరాన్ని తనకి ఇవ్వమని ఆదేశించారు. దాన్ని వారు పైకెత్తి పట్టుకొని పిల్లలకు చూపిస్తూ వాళ్ళని ఈ రత్నం రంగు ఏమిట్రా అని అడిగారు. స్వామి అది ఆకుపచ్చ రంగు అని పిల్లలందరూ ముక్తకంఠంతో వడ్డించారు. స్వామి అప్పుడు ఆ ఉంగరాన్ని కుడి బొట్టన వేలు చూపుడు వేలు నడుమ పట్టుకొని 3 సార్లు దాని మీద వారు శ్వాసలు ఊదారు. దాన్ని మేము చూస్తుండగానే అది మరకతం గరుడు పచ్చ కాస్త మెరుస్తున్న వజ్రంగా మారిపోయింది. ఆ పస్తాల వజ్రంగా ఏదైనా మార్చేయలేని భగవంతుడు. మరి అందుకనే కదా భగవద్గీతలో బావా అక్కడ ఏం కనబడుతుంది, అది కాకేనా అంటే కాకే అంటాడు, మరి పావురం అంటే పౌరం అంటాడు. ఏమిటి నేను ఏదండినా అదే అంటావంటే ఏమో నువ్వు ఏదైనా చేయగలవు కదా, నేను కాకంటే నువ్వు దాన్ని పావురం చేస్తావని. ఆ విధంగా స్వామి ఆ మరకత ఆ కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా ఇక్కడ స్వామి చేసి చూపిస్తున్నారు. ఆ మరకతం కాస్త వజ్రంగా మారిపోయింది. వారి శ్వాస శక్తితో క్షణంలో మారిపోయిన దాన్ని సంతోషంతో వెలిగిపోతున్న తెలుగులు అధ్యాపకులు చూడాలనుకుంటుండగా వారందరికీ స్వామి అందించారు. స్వామి అప్పుడు ఈ రత్నం రంగు ఏమిటి అని అడగగా వాళ్ళు స్వామి ఇది వజ్రం అని అన్నారు. ఆ సమాధానం బిగ్గరగా తక్షణమే వచ్చింది. ఆ ఉంగరం స్వామి చేతుల్లోకి తిరిగి వచ్చాక స్వామి దాని మీద మళ్ళీ ఊదగా ఆ వజ్రం కాస్త మళ్ళీ మరకత అంటే గరుడు పచ్చగా మారిపోయింది అనమాట. వారప్పుడు నన్ను నీకేం కావాలి, మరకతమా వజ్రమా అని అడిగారు. 3 రోజుల క్రితం వారు ఉపన్యసిస్తూ సృష్టించిన పథకాన్ని ఎట్లా మాయం చేశారో అట్లాగే దీన్ని లేకుండా చేస్తారేమోనన్న భయంతో నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. నిజమే కదా. వారు మళ్ళీ అడగడంతో మీకు ఇష్టం వచ్చింది ఇవ్వండి స్వామి అని విన్నవించుకున్నాం. అందుకే నేను స్వామిని ప్రత్యేకంగా మనం ఏది అడగకూడదు, నాకు ఏది మంచిదో అదే చేయండి స్వామి అని అడగాలి తప్ప నాకు బలానది ఈ స్వామి అని మనం ఎప్పుడు కూడా భగవంతుని ప్రార్థించకూడదు. మీకు ఏది ఇష్టమైతే అది ఇవ్వండి స్వామి విన్నవించుకున్నారు. వారప్పుడు ఆ మరకతాన్ని మళ్ళీ వజ్రంగా మార్చి ఆ ఉంగరాన్ని నా చొక్కా జేబులో పెట్టారు. అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రశాంతి నిలయం రావడానికి కొన్ని కిలోమీటర్ల ముందు స్వామిని స్వామి బస్సును ఆపించేసి ఆ కారులోకి వెళ్ళిపోయారు. వారు బస్సులోంచి వెళ్ళిపోయాక ఉంగరాన్ని నా చేతికి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ అది నా చూపుడు వేలుకి బాగా దిగుతుగా ఉండింది. ఆ తొడిగే ప్రయత్నంలో
వేడికి కాస్త గాయమైంది. మేము మందిరానికి వెళ్ళేటప్పటికి 10 గంటలు అయ్యింది. భజన అంతా జరుగుతున్నది. మందిర ద్వారం దగ్గర మంచి వీలుగా ఉన్న ఒక చోట, అంటే స్వామి కనపడే చోట అన్నమాట. స్వామి ఎక్కడ కనపడతారు, స్తంభాలు అడ్డొస్తాయేమో, స్వామి చక్కగా కనపడే చోట చూసి కూర్చుంటాం కదా, ఆ విధంగానే ఆయన కూడా స్వామి చక్కగా కనపడే చోట కూర్చున్నారు. ఇంతలో స్వామి కారు దిగి సరాసరి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం సంగతి అని మాట్లాడకుండా సంగీశాడు. స్వామి ఎక్కువ మాట్లాడండి, కళ్ళతోటే అంతా ఆయన సంభాషణ అంతా మ్యాక్సిమం కళ్ళతోటే ఉంటుంది. నేను మాట్లాడకుండానే వారికి నా ఉంగరాన్ని చూపించాను. వారు దాన్ని తన చేతుల్లోకి ఒక్క క్షణం పాటు తీసుకుని మళ్ళీ నా వేడికి తొడిగి, అది ఇప్పుడు సరిగ్గా సరిపోయింది నీ తెలపడానికి, అటు ఇటు తిప్పారు చేయాలి. ఉంగరం సైజు పెరిగిందనడం స్పష్టం. దాంతో నాకు ఆనందం. వారప్పుడు ముఖం మీద చిరునవ్వుతోనూ కళ్ళలో మెరుపుతోనూ, నీకు ఇప్పుడు సంతోషమే కదా అని అడుగ్గా, సంతోషమే స్వామి అంటూ వారి కృతజ్ఞత చెప్పాను. ఇది సెహగల్ గారు తెలియజేసింది. ఇతర ఛాన్సలర్ల లాగా కాక బాబా వారు, అంటే స్వామి దీనికి మనకి విశ్వవిద్యాలయాలకు అప్పుడు ఛాన్సలర్ స్వామి. ఆ కాన్వకేషన్ రోజున స్వామి ఆ ఛాన్సలర్ డ్రెస్లోనే వచ్చేవారు. ఛాన్సలర్లు, వైస్ ఛాన్సలర్లు, విఐపీస్ అందరూ కూడా అదే డ్రెస్ వేసుకుని వచ్చేవారు. ఇతర ఛాన్సలర్లా కాక బాబా వారు, అంటే మిగిలిన విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లా కాకుండా విద్యార్థులకు, అధ్యాపకులకు కార్యక్రమాలప్పుడు ముఖ్య సందర్భాల్లో ముఖ్య అతిథిగా కనపడుతుండడంలో సెహగల్ భగవాన్ బాబా వారిని విలక్షణ ఛాన్సలర్గా గుర్తించగలగడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇక్కడ ఛాన్సలర్కి ప్రతి ఒక్క విద్యార్థి, అధ్యాపకులు తెలుసు. నిజంగా మిగిలిన యూనివర్సిటీలో ఛాన్సలర్స్కి అందరూ తెలియదండి, కింద స్థాయి స్టూడెంట్స్ వాళ్ళు తెలియదు. సాక్షాత్తు భగవంతుడే ఛాన్సలర్ కాబట్టి స్వామికి అందరూ తెలుసు. ఆయనే ఛాన్సలర్ కాబట్టి, ఆయనకు తెలుసు భగవంతుడు కాబట్టి. వాళ్ళ బాగోగులను ఆయన పట్టించుకుంటారు. వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి వారు క్రమం తప్పకుండా వారితో సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. MBA కోర్సు విశ్వవిద్యాలయంలో ప్రారంభించినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలిసింది. ఒక మంచి నిజమైన నాయకునిలాగా, ముఖ్యంగా ఒక కొత్త ప్రాజెక్ట్ విషయంలో వారు స్వయంగా జరుగుతుంది ఏమిటన్న దాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ప్రతి ఉదయము, సాయంత్రము దర్శన వేళలో MBA విషయకంగా ప్రతిరోజు బాబా వారి సెహగల్ని విచారించేవారు, అంటే అడిగి తెలుసుకునేవారు అనమాట. ఒకరోజు స్వామి కావాల్సినవి ఉన్నాయని అడిగా సెహగల్ విదేశాల్లో ప్రచురణైన కొన్ని పుస్తకాలు, పత్రికలు కావాల్సి ఉంటుందని తెలిపారు. వెంటనే స్వామి నాకు లిస్ట్ ఇవ్వండి, దాన్ని నేను బొంబాయికి పంపించి పుస్తకాలు తెప్పిస్తాను. అక్కడ విదేశాల నుంచి పుస్తకాలు దిగుమతి చేసుకునే ప్రఖ్యాతమైన పెద్ద పెద్ద పుస్తకాల షాపులు ఉన్నాయి అన్నారు స్వామి. నేను తెచ్చి స్వామి స్వయంగా పుస్తకాలు తెప్పించారు. ఏ బాధ్యత కూడా ఎవరి మీద వదిలిపెట్టేవారు కాదని స్వామి చూసుకుంటూనే ఉండేవారు అనమాట. సెహగల్ లిస్టుని ఇచ్చాక పక్షం రోజుల తర్వాత, అంటే 15 రోజుల తర్వాత ఒక సాయంత్రం స్వామి ఇంటర్వ్యూ గది నుంచి ఒక డజను పుస్తకాలను పట్టుకొని బయటకు వచ్చి సెహగల్ని పిలిచారు. ఆ పుస్తకాలను ఆయనకి ఇవ్వడానికి ముందు భగవాన్ ఆయనతో, ప్రస్తుతానికి బొంబాయి నుంచి కూడా ఈ మాత్రం పుస్తకాలే తెప్పించగలిగాను, తక్కిన పుస్తకాలు త్వరలోనే వచ్చే ఏర్పాటు చేస్తాను అని అన్నారు. కొద్ది రోజుల తర్వాత బెంగుళూరులో ఒక పెద్ద బుక్ ఫేర్ జరుగుతుంది, అంటే ఒక ఎగ్జిబిషన్ లాంటి. బుక్ ఫేర్ అంటే బుక్స్ ఎగ్జిబిషన్ జరుగుతున్నదని, అందులో మేనేజ్మెంట్ మీద పుస్తకాలు దొరుకుతున్నవని తెలిసి సెహగల్ను లైబ్రరీలు ఉంటారు కదా, లైబ్రేరియన్తో సహా స్వామి అక్కడికి పంచారు. వీరితో లైబ్రరీని చేసి ఇంకా బాగా తెలుస్తాయి ఏం పుస్తకాలు కావాలని వీరిని అక్కడికి పంపించారు. వాళ్ళు పోతున్నప్పుడు స్వామి వాళ్ళకి ఇచ్చిన సందేశం, ఏదైనా పుస్తకం 99 పైసలకు దొరుకుతున్నప్పుడు దాని మీద ₹1 ఖర్చు పెట్టవద్దు అని. అట్లా ప్రతి క్షణము పాఠాలు చెప్పడము, వాటిని నేర్చుకోవడము జరిగింది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి తన వాళ్లకు సాయం చేయడానికి 99 పైసలు వస్తుంటే మనం ఇంకో ₹10 ఎక్కువేసి వాళ్ళకు ఉంటాం. స్వామి చాలా, అందుకనే సీలింగ్ అండి పెట్టారండి స్వామి. ప్రతిదీ కూడా, ప్రతి చిన్నదాన్ని కూడా స్వామి
ఆచరణాత్మకంగా చేసి చూపించారు. అది ఈ విధంగా ప్రతి క్షణం కూడా పాఠాలు చెప్తూ ఉండారు, విషయాలు తెలియజేస్తూ ఉండారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి తన వాళ్ళకు సాయం చేయడానికి స్వామి సిద్ధంగానే ఉన్నప్పటికీ భౌతిక దృష్టితో వాడు ప్రతిదానికి తన మీద ఆధారపడాలని కోరుకోరు. వాళ్ళ పరిధిలో, అంటే మేమే అన్నీ మాకే తెలుసున్నట్లుగా వాళ్ళ పరిధిలో వాళ్ళు తమ మీదనే ఆధారపడుతూ నిర్ణయాలు చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. ఒకసారి పిల్లల్ని బెంగళూరుకి పంపి అక్కడ ఒక వారం రోజులు ఉంచితే వాళ్ళు అక్కడ ఉన్న పరిశ్రమను చూడగలుగుతారని నిర్ణయించారు. విద్యార్థులందరినీ బెంగళూరుకి పంపించారు అన్నమాట. అంటే అన్నీ తెలుసుకోవాలి కదా, టీవీ చదివితే సరిపోదు, ప్రాక్టికల్గా కూడా అన్నీ చూడాలి. తన సహ అధ్యాపకుల సహాయంతో సెహగల్ గారు బెంగళూరు చుట్టూతా ఉన్న 30 పరిశ్రమల పట్టిక తయారు చేసి, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆ లిస్ట్ అంతా తయారు చేసి భగవాన్ నుంచి అందులోంచి 6 నిర్ణయించమని, రోజుకొక్కటిగా పిల్లలు బెంగళూరులో ఉన్నప్పుడు వాటిని చూడవచ్చని ప్రార్థించాడు. అయితే భగవాన్ సెహగల్ గారిని ఆ పని చేయమన్నారు. దానికి సెహగల్ సర్వజ్ఞుడైన స్వామిని ఆ ఎన్నిక చేయాలని ఒత్తిడి చేయగా, స్వామి తన చూపుడు వేలుతో సెహగల్ వైపు చూపిస్తూ దృఢమైన కంఠంతో, నీ ప్లానింగ్ నువ్వు చేయాలి, మాస్టర్ ప్లానింగ్ మాత్రమే నేను చేస్తాను. అంటే మన ప్రయత్నం మనం చేస్తే, మన ప్లాన్ మనం చేస్తే అది మంచిదైతే అది మనకు భగవంతుడు మాస్టర్లకే మాస్టర్ అయిన భగవంతుడు దాన్ని చేస్తారు. ప్రయత్నం మనం చేయాలి, ప్లాన్ మనం వేసుకోవాలి. ఈ కార్యక్రమం చేయాలి, ఇప్పుడు మీరే కార్యక్రమం చేయాలి, వీరంతా మనం ఎమ్మెల్యే గారు వీరంతా రూపుదిద్దుతున్నారు. దానికి ఎవరు స్టాంప్ వేస్తారు? మాస్టర్లకే మాస్టర్ అయినా భగవంతుడు మాత్రమే ప్లాన్ చేస్తారు. ఆ మాస్టర్ ప్లానింగే కనుక లేకపోతే ఈరోజు ఈ పుస్తకం నేను చదవలేను, నాకు అవకాశం రాదు. కాబట్టి మనం ప్రయత్నం ముందు మనం ప్లాన్ మనం చేసుకోవాలి. చివరిగా సెహగల్ 9 పరిశ్రమల పట్టిక స్వామి ఆశీస్సుల కోసం సమర్పించగా వారు సంతోషంగా అందులోంచి 6 నిర్ణయించారు. సాయిరామ్, నాకు ఇచ్చిన సమయం అయిందనుకుంటాను. అది ఈరోజు బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా చక్కటి సందేశాన్ని స్వామి మనకి అందించేస్తుంది. ఇది 60వ పేజీ చదవమైంది. తర్వాత విశ్వవిద్యాలయం బస్సులో దగ్గర నుంచి చదవాలి. మాస్టర్ ప్లానింగ్ వరకు వచ్చేసాను. మరి ఇప్పుడు అసలు స్వామి బిజినెస్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టాడు? ఇన్ని ఉన్నాయి కదా, ఎంఎస్సి ఉంది, ఎంఏ ఉంది, పిఏ ఉన్నాయి, బీటెక్ ఉంది, సిఫార్మసీ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని కోర్సులు ఉన్నాయి, ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కోర్సు ఉన్నాయి, ఒక ఎంబీబీఎస్ తప్ప అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండగా స్వామి బిజినెస్ మేనేజ్మెంట్ పెట్టడం వల్ల ఎందుకు స్వామి అర్థం అంటే, ఈ భారతీయ సంస్కృతిలో వ్యాపారానికి గొప్ప విశిష్టత ఉన్నది. మనం పుట్టకపూర్వం తెలుసు మనకి వ్యాపారం అంటే ఆ రోజుల్లో చేతుల్లో పైసలు ఉండేది కాదు. వస్తు మార్పిడి విధానంలో మనం సరుకులు తీసుకునేవాళ్ళం. అంటే ఒకరికి ధాన్యం పండే అనుకోండి, వాళ్ళకి కందులు పండే అనుకోండి, ఈ ధాన్యం ఇచ్చి ఆ కందులను తీసుకునేవారు, వారు ఆ ధాన్యాన్ని తీసుకునేవారు. ఈ విధంగా వస్తు మార్పిడి విధానంలో వ్యాపారం జరిగేది. తర్వాత మెల్లిమెల్లిగా చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టడం జరిగింది. అయితే ఆ రోజుల్లో వ్యాపారం అంతా కూడా చాలా హెల్దీగా, ఆరోగ్యపరంగా, ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసేవారు. ఎరువులు లేకుండా వ్యవసాయం చేసేవారు. అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. మన వస్తువులను మనమే ఇంకా ఇతర దేశాలకు కూడా పంపించగలంత మన పంటల్ని కానీ ఏదైనా తయారు చేసేవారు. కానీ రాను ఆ వ్యాపార పరిస్థితి క్షీణించిపోవడంతో చూడండి, ఒక రైతు కష్టపడి టమాటాని పండిస్తాడు, దాని కాస్ట్ 10 రూపాయలు, పాపం అతనికి ఇచ్చేది 10 రూపాయలు, మన దగ్గరికి వచ్చేది 100 రూపాయలు. మనము నష్టపోతున్నాం, వ్యాపారి పండించే రైతు నష్టపోతున్నాడు, మధ్య వాళ్ళలో ఈ రేటు పెరిగిపోతుంది. ఇటువంటివన్నీ ముందు పాలల్లో కల్తీ, ఆహారాల్లో కల్తీ, జంక్ ఫుడ్స్, అన్నింటిలో నిల్వ, కెమికల్స్, పొల్యూషన్, అందుకని రోగాలు ఎక్కువైపోయి హాస్పిటల్స్కి లక్షలు పోసే పరిస్థితి వస్తుందని తెలుసుకునే స్వామి ఈ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్సుని పెట్టడం జరిగింది. చక్కగా ఆర్గానిక్ లేదండి, ఇప్పుడంతా కూడా విత్తనం నాటగానే మందుతోటి ప్రారంభమవుతుంది. ఒక పండించే రోజు నుంచి 3 పంటలు పండించే రోజులు వచ్చాయి. అందుకని ఏ పని చేసినా ఏది చేసినా సర్వమానవాళి సౌభాగ్యానికి, సర్వమానవాళి ఆరోగ్యానికి
ఇటువంటి కల్తీ వ్యాపారాలు ఎక్కువైపోయి ప్రతి వారు వ్యాపారం చేసేవారే ఆ తెచ్చుకుందాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. ఆ కల్తీ కూరగాయలు తెచ్చుకొని వండుకొని అవి కూడా ఇంకా మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకొని మొన్నటి తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం. కాబట్టి మన స్వామి ఆరోగ్యకరమైన వ్యాపార వ్యవస్థ ఉండాలని స్వామి విద్యాలయాల్లో MBA కోర్సు ప్రారంభించడం జరిగింది. కాబట్టి స్వామి నాకు ఈరోజు ఇటువంటి అద్భుతమైన చదివే అవకాశాన్ని అనుగ్రహాన్ని కలిగించిన మన బంగారు స్వామికి మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్సుమాంజలి సమర్పించుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి మా ఆత్మీయ సోదరుడు పూజ్యుడు శ్రీ లక్ష్మీనారాయణ గారి దంపతులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించి మాకు చక్కగా సందేశాలు పంపించి మాకు అండదండగా నిలిచినటువంటి శ్రీ కేశపాటి కోటేశ్వరరావు గారు అనే తమ్ముడు గారికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ దీనిని చక్కగా క్రమశిక్షణతో నడిపిస్తున్నటువంటి మన పార్థసారథి పద్మాభయ్యకు హృదయపూర్వక ఆశీస్సులు అందిస్తూ ఎంతోమంది మాతృమూర్తులు పెద్దలు ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంతవరకు ఓపికగా ఉన్న శ్రోతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారంతో ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటూ స్వామి మరొకసారి మీకు తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని కోరుకుంటూ స్వామిని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. జై సాయిరాం, జై జై సాయిరాం.